సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో తాళం వేసినటువంటి ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతున్నటువంటి నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్. గత కొంతకాలంగా సూర్యాపేట పట్టణంతో పాటు కోదాడ, ఉజునర్ పట్టణాల్లో తాళం వేసినటువంటి ఇళ్లలో చోరీ చేస్తున్నట్టుగా వరుస దొంగతనాలు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి ఈ ముఠాను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో చేనేత కార్మికులు జౌళి శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. జౌళి శాఖ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. త్రిప్ట్ పథకంలో చేరేందుకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి త్రిప్ట్ పథకంలో భాగంగా తమకు ఆర్థిక చేయూత, ఆర్థిక భరోసా లభిస్తూ ఉంది. బ్యాంక్ అధికారుల వేధింపులతో డేట్ అయిపోయింది. అందులో చేరడానికి వెసులుబాటు లేనటువంటి నేపథ్యంలో మరొక 10 రోజుల పాటు కూడా గడువును పొడిగించాలని వారి సందర్భంగా డిమాండ్ చేయడంతో చేనేత కార్మికుల వినతిపత్రం సమర్పణకు సంబంధించి చేనేత కార్మికుల యొక్క విజ్ఞాపనను అంగీకరించి అధికారులు వెసులుబాటు కల్పించారు. బ్యాంకు అధికారులను కూడా ఒప్పించడం జరిగింది. మరొక 10 రోజుల పాటు కూడా గడువు పొడిగించారు. త్రిప్ట్ పథకంలో ప్రతి ఒక్కరు చేరేలాగా బ్యాంకు అధికారులు సహకరించాలని కూడా అధికారులు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి లారీల పట్ల కొరడా జల్పించారు చౌటుప్పల్ పోలీసులు. అక్రమంగా మట్టి తరలిస్తున్నటువంటి 5 లారీలను సీజ్ చేసి వాటిపైన కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని ఇటుక బట్టలు తరలిస్తున్నట్టుగా పోలీసులు విచారణ వెల్లడింది. వీటన్నిటి పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అక్రమంగా ఇసుక కానీ మట్టి కానీ తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కూడా చౌటుప్పల్ పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.